రే భాష లెక్క లేనిది నేను ఏ పొద్దున్న పనిచేయంగా నువ్వు చూసినావురా? ఇంతకు ఎవడు వాడు కుడి చేయి తీయాలన్నా ఎడం చేయి తీయాలన్నా చెప్పు నాకు. ఈ పద్మశ్రీ అంతే. రెండు చేతులు ఒకటే అడుగు నరకేయాలా? ఇదిరా నాకు కావాల్సిన గిరాకీ. కుడి చేతికి 70,000, ఎడం చేతికి 30,000. నీ 10,000 కమిషన్ బోంగా నాకు 90,000 ఇడబెట్టు. నరుకుతట్టే. నా కమిషన్తో పాటు మొత్తం 1,00,000. ఒక్కటే అడుగు రెండు చేతులు నరకాలా, నొప్పి తెలియకూడదు. రే భాష నువ్వేమో 1,00,000 రూపాయలు పెట్టావు, పనేమో అయిపోతుంది. వాని ఫోటో కానీ మనిషిని కానీ నాకు చూపి. నీ ఎదురుగానే ఉన్నాడు వాడు. నా ఎదురుగా ఏడ్రా వాడు? డే ఏడా? నా ఎవరో కాదన్నా, నేనే. అమ్మ బాబాయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ చేతులు నరక నువ్వే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చానవా? ఏం చేస్తానా, ఊర్లో ఎవరిని అడుక్కునే కూడా చేతులు నరికితే జైలుకు పోతామని భయపడుతున్నారు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? బస్సు కింద, లారీ కింద, ట్రైన్ కింద చేతులు పెడితే నుజ్జు అయిపోతాని భయం వేస్తుంది నా. రే భాష నీ చేతులు ఎందుకు నరికించుకోవాలనుకున్నావో నాకు చెప్పురా. నీ లెక్క నీకు బాధగినా నా రెండు చేతులు నరుకుతావా, వేరే వాళ్ళని చూసుకో. ఉండు కూర్చోరా. అయినా నేను చేతులు నరుకుతా అని నీకు చెప్పినా కొడుకు ఎవర్రా? మొన్న జాతరకు వచ్చినానా, ఆడ దున్నపోతుకు ఒక్కటే అడుగు నరికినా ఉన్నా, అది కూడా లెక్కించింటే నరికినావంట. అందుకే నీ కాడికి వచ్చినా నేను. రే భాష ఇంకొకసారి బాగా ఆలోచించుకో. Subscribe.